అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన వృశ్చిక రాశి వారి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాము. వృశ్చిక రాశి వారికి మార్చి 3 అనగా మంగళవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాం. అయితే వృశ్చిక రాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చేరవచ్చు చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితం ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉండరు కదా, అంటే ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించి మోసపోవడము, నాగదోషము, సంతానం లేకపోవడము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం నేకలు లేకపోవడము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని రాసి చెంది ఉంటే ఒక్కసారి మన గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం అండి. మన గురువు వచ్చి శివశక్తిరాజు గారు. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9764639967. చాలా నమ్మకమైన గురువుగారు. మన గురువుగారు స్త్రీ పురుష వశీకరణ చెట్లు చాలా ప్రత్యేకత కలవారు. మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించుకోండి. 100% గంటలో పరిష్కారం చూపిస్తారు. దూర ప్రాంతం ఉన్న వారికి ఫోన్ కాల్ ద్వారా ప్రతి ఒక్క సమస్యకి ఖచ్చితమైన పరిష్కారం చెప్తారండి. ఒకసారి నమ్మకంతో ప్రయత్నించుకోండి. మన గురుగారు స్త్రీ పురుష వశీకరణము తాంత్రిక విద్య ద్వారా చేస్తారు. సమస్య మీది పరిష్కారం మాత్రం ఖచ్చితంగా మన గురుగారి దగ్గర అయితే కలదండి. ఎటువంటి సమస్యలున్నా 100% విత్ ఇన్ డేస్లో పరిష్కారం చెప్తారు. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించుకోండి. ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశివారి రేపటి దిన ఫలితాల ప్రకారము రేపటి రోజున పౌర్ణమి ప్లస్ చంద్రగ్రహణము గ్రహణం పట్టబోతుందండి. అది మనకి ఒక పాక్షిక చంద్రగ్రహణం. అందులో మనకి గ్రహశాస్త్రం ప్రకారం చంద్రగ్రహణం పట్టబోతుందని అంటుంటారు. మరి చంద్రగ్రహణం ఎన్ని గంటలు ఉంటుంది, అలాగే ఈ రాశి వారికి ముఖ్యంగా చంద్రగ్రహణం చూడకూడదు, అందులో ముఖ్యంగా ఈ రాశి వారికి కనబడుతున్నారు. ఇందులో ఏ నక్షత్రం వారికి పట్టబోతుంది అనేది కూడా ఈ గ్రహణం తర్వాత వీరు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి, మరి అలాగే ఏ రాశుల వారికి ఏ గ్రహణ ప్రభావం వలన ముఖ్యంగా వారికి ఉండబోతుందో, అందులో ముఖ్యంగా ఈ రాశి వారికి ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు నేనైతే వివరంగా తెలుసుకుందామండి. మరి అంత అనుకూలంగా ఉండబోతుందనే చెప్పుకోవచ్చు. అసలైతే అంత అనుకూలంగా కూడా లేదండి. మరి ఎటువంటి ఫలితాలు వస్తాయి, స్త్రీలు ఎవరైతే ఉంటారో వాళ్ళు తీసుకొని జాగ్రత్తలు ఏంటి, ఆహార నియమాలు ఏంటి, ఆర్థిక లాభాల గురించి, ఆలయాలకు అలాగే అనేక రంగాల వాళ్ళకు కూడా ఏ విధంగా ఉండబోతుంది మొత్తంగా వివరంగా తెలుసుకుందాము. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి చూడండి. ఇక రేపటి రోజున చంద్రగ్రహణము పాక్షిక చంద్రగ్రహణం అయినప్పటికీ ఇదైతే మిమ్మల్ని అంతగా భయపెట్టడం కాదండి. రేపటి రోజు ముందుగా ఈ గ్రహణము మార్చి 3వ తారీఖున, అందులో కూడా రేపు ముఖ్యంగా ఈ సంవత్సరంలోనే ముఖ్యంగా మార్చి నెలలోనే కనబడుతుంది. పౌర్ణమి రోజు కూడా ఇందులో రావటం విశేషము. ఈ యొక్క గ్రహణం అనేది అయితే మనకు ముఖ్యంగా హోలీ పండుగ కూడా వస్తుందన్నమాట. ఈ గ్రహణం అందులో ముఖ్యంగా పాల్గొన్న పౌర్ణమి అనమాట. ఇందులో పాల్గొన్న పౌర్ణమి హోలీ పండుగ రావటం, పైగా మరీ పైగా మనకి పౌర్ణమి ఇవన్నీ కూడా ఉంటుందన్నమాట. మరి ముఖ్యంగా ఇది మధ్యాహ్నము 3:19 నుంచి మరి సాయంకాలము 6:45 వరకు కూడా ఇదైతే ఉంటుందన్నమాట. మరి ఇది యొక్క నిమిషాల్లో ఉన్నంతకాలం కూడా ఈ సాయంకాలం సమయంలో కూడా చాలా వరకు జాగ్రత్తగా ఉండాలి. అందులో వీరికి ఇది ముఖ్యంగా ఇంకా 4 గంటల పాటు, అంటే 2 కాదండి 3 కాదు 4 గంటల పాటు మాత్రం ఈ యొక్క ప్రభావం అనేది, ఈ యొక్క చంద్రగ్రహణం అనేది ప్రభావం అనేది మన పైన ఉంటుంది. మరి అందులో ముఖ్యంగా ఈ రాశి వారి పైన ఎక్కువగా ఉండబోతుంది అనమాట. అయితే ఈ గ్రహణం ఏ నక్షత్రంలో పుడుతుంది ముఖ్యంగా చూసుకుంటే కనుక ఇది పుబ్బా నక్షత్రం పైన ఎక్కువగా పడుతుంది. అందులో కూడా పుబ్బా నక్షత్రం 2వ పాదంలోని పడుతుందన్నమాట. మరి ఈ రాశిలో పుట్టిన వారు ఏంటంటే మకా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర నక్షత్రం వాళ్ళు మనకి 1వ పాదంలో వారే ఈ రాశి వారి కిందకైతే వస్తారు. మరి ఈ ఎవరికి వచ్చినా సరే ఈ యొక్క నక్షత్రం వాళ్ళు ఏదైనా ఈ యొక్క రాశి వాళ్ళైనా చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. రేపటి రోజున ఈ చంద్రగ్రహణ నియమాలు మాత్రం ఖచ్చితంగా ఈ రాశి వారు పాటించి తీరాల్సిందేనండి. ఈ గ్రహణ ప్రభావం మీరేదో పాక్షికంగా అయితే ఉందన్నమాట. ఎందుకంటే ఇది పూర్తిగా రానున్న 6 నెలల నుంచి ఒక ప్రమాదం కూడా ఈ యొక్క పరిహారాల వలన మీరైతే పూర్తిగా వాటి నుంచి బయటపడే అవకాశాలు ఉన్నాయి. ఈ యొక్క గ్రహయోగం విశేషం ఏంటంటే ఇది ఈ రాశి వారి చంద్రగ్రహణం పౌర్ణమి రోజున రావడం చాలా కీలకము. పౌర్ణమి అంటే మనసు, భావాలు, నిర్ణయాలు గరిష్ట స్థాయిలో ఉంటాయి. మరి చంద్రుడు అంటేనే మనసును ఎక్కువగా లగ్నం చేస్తుంటాడు. మరి గ్రహణం మనసు పైన ఎక్కువగా చీకటి అనేది కలిగిస్తూ ఉంటుంది. అంటే ఈ రాశివారు తీసుకునే కొన్ని నిర్ణయాలు, భావోద్వేగంగా తీసుకున్నటువంటి కొన్ని తప్పులు మారేటువంటి అవకాశాలు ఎంతైనా ఉన్నాయని అర్థం. ముఖ్యంగా ఈ గ్రహణ ప్రభావం వల్ల మీ పేరు, అలాగే మీ గౌరవం, మరియు మీ యొక్క అధికార స్థానము, మరియు కుటుంబంలో మాట విలువ ఇవన్నీ కూడా పరీక్షలాగా ఉంటాయి. రానున్న 6 నెలలు కూడా ఈ రాశి వారికి ఈ యొక్క గ్రహణ ప్రభావం అనేది వీరి యొక్క ఆత్మగౌరవం మీద పడుతుంది. మరి వాళ్ళ ధైర్యం మీద పడుతుంది. అదేవిధంగా వీరికి ఉండేటువంటి ఒక నాయకత్వ లక్షణాల మీద పడుతుంది అనమాట. ఈ లక్షణాలు ఈ సమయంలో మీకు బలహీనతగా మారేటువంటి అవకాశాలున్నా ఇవే మీకు ప్రమాదంగా మారే అవకాశాలు కూడా ఉన్నాయి.
ఎందుకంటే ఈ గ్రహణం వలన మీకు కోపం పెరుగుతుంది, అహంకారం తెలియకుండా బయటపడుతుంది. మీ మాట మీకే కరెక్ట్గా కాదని కూడా అనిపిస్తూ ఉంటుంది. ఎదుటి వాళ్ళ శత్రువులుగా కూడా మీకు ఎప్పటి నుంచే మారుతూ ఉంటారు. కాబట్టి ఈ రానున్న 6 నెలల్లో కూడా ఈ గ్రహయోగం వల్ల మీకు సంబంధ విషయాల్లో, మరి ముఖ్యంగా బంధువుల విషయాల్లో కానీ, ఫ్రెండ్స్ విషయాల్లో కానీ, సహోదరుల విషయంలో కానీ, ఇవన్నీ కూడా మీకు విజయాలు తట్టుకోలేనటువంటి వ్యక్తి మాటలు, మరి పనుల్లో నష్టం చేకూర్చే అవకాశాలు అయితే ఎంతైనా ఉన్నాయి. ఇందులో ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో అంటే డబ్బు పరంగా అప్పు ఇవ్వడము, ఎవరికైనా గ్యారంటీగా నిలబడ్డము, మరియు త్వరగా లాభం వస్తుంది దాంట్లో మీరు పెట్టుబడి పెట్టడము, అలాంటి విషయాలు చేస్తే మాత్రం మీకు ఖచ్చితంగా నష్టం అయితే వస్తుంది. మరి ఉద్యోగ వ్యాపారాల తొందరపాటు నిర్ణయాల్లో కానీ, ఏదైనా రాజీనామాల్లో కానీ, ఏదైనా పార్ట్నర్షిప్ మార్పుల్లో కానీ చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక ఈ 6 నెలల్లో కూడా చేస్తే ఆ తర్వాత మీకైతే చాలా వరకు ఇబ్బందులు అనేవి జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ యొక్క గంట మీ యొక్క 4 గంటలు కూడా మీరు కనుక జాగ్రత్తగా ఉండకపోతే అసలు ఈరోజు గ్రహణం అనేది ఎవరు కూడా చూడకూడదండి. అసలు ఎందుకంటే ముఖ్యంగా ఈ రాశి వారు అస్సలు చూడకూడదు. మీరు కనుక ఈ రాశి వారు కనుక ఈ గ్రహణం చూస్తే మాత్రం రానున్న 6 నెలల్లో మీరు పడలేని కష్టాలు, అష్ట నష్టాలు చాలా పడేటువంటి అవకాశాలు అయితే చాలా వరకు ఉన్నాయి. మరి ముఖ్యంగా చూస్తే కనుక ఈ రాశి వారికి కనబడుతుంది. ముఖ్యంగా ఎందుకనంటే మీకు ఈ వీడియో చూడకపోతే మీకు నష్టం జరుగుతుందండి అంటున్నాం కదా. ఈ గ్రహాలు మిమ్మల్ని శిక్షించవు, కానీ హెచ్చరిస్తాయి. మనకు ముందే ఆపద తెచ్చుకొని జాగ్రత్త పడితే ఆపద తప్పుతుందండి, లేకపోతే అదే విషయం మీకు పెద్ద సమస్యగా కూడా మారుతుందని గుర్తుంచుకోండి. ఇక విషయం ఏంటంటే రేపటి ముఖ్యంగా మీరు ఈ యొక్క గంటలో అంటే సాయంకాల సమయంలో మీరు చేయవలసినటువంటి నియమము, మరి పరిహారాల గురించి ఏమేంటి ఉన్నాయో రేపటి మీకు ఖచ్చితంగా ఈ గ్రహణ సమయంలో మీరు ఖచ్చితంగా కొన్ని నియమాలు అయితే పాటించాలి. మరి అందులో ముఖ్యంగా అందరూ పాటించాలంటే అందరూ పాటించిన అవసరం అయితే ఎంతైనా ఉంది. కానీ అందులో ముఖ్యంగా ఈ రాశి వారికి, మరి అందులో పుబ్బ నక్షత్రాల వారికి, ఈ నక్షత్రం వాళ్ళు అంటే ఒకళ్ళే కదండి, ఈ రాశి మొత్తం మీద కూడా ఈ నియమాలు అయితే ఖచ్చితంగా పాటించాలి. ఎందుకంటే అందరూ కూడా గ్రహ నియమాలు పాటిస్తే రానున్న రోజుల్లో మీకు ఎటువంటి ఇబ్బందులు, ఎటువంటి సమస్యలు అనేవి లేకుండా మిగతా జీవితం మొత్తం కూడా సాఫీగా సాగిపోతూ ఉంటుంది. కానీ మీరైతే మాత్రం తప్పకుండా ఇదైతే చేయాలండి. ఇంట్లో ఉండి బయటకు రాకుండా గ్రహాన్ని చూడకుండా ఉండటం చాలా మంచిది. ఈ రాశి వాళ్ళు గ్రహణ సమయం ఎలా ఉండాలంటే ముఖ్యంగా మీరైతే ఏదైనా పరిహారాలు చేసుకుంటే మాత్రము విషయాలు ముందుగా తెలుసుకోవాలి. మిగతా విషయాల తర్వాత మనం మాట్లాడుకుందాం. అందులో ముఖ్యంగా ఇంట్లో ఉన్న వాళ్ళు కానీ, లేకపోతే బయట ఉన్న వాళ్ళు కానీ, లేకపోతే ఏదైనా దహనాలు ఇవ్వాలనుకున్న వాళ్ళు కానీ మీరైతే ఖచ్చితంగా అంటే ఈ దానాలు మాత్రం ఇవ్వాల్సినటువంటి ఖచ్చితంగా చేయాలి. అందులో మనం కనుక చెప్పుకున్నట్లయితే కనుక ఇందులో ఈ రాశి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా రేపటి ఖచ్చితంగా ఈ గ్రహణ సమయంలో పట్టు స్నానం అలాగే పట్టు విడుపు స్నానం అనేది రెండూ చేయాలండి, మంచిది. అంటే పట్టినప్పుడు చేయాలి, విడిచేటప్పుడు కూడా స్నానం చేయాలి. తర్వాత బియ్యము, ఉలవలు రెండూ కలిపి కేజీ పావులాగా అంటే కేజీ పావు చొప్పున దాంట్లో పాటుగా ఒక వెండి చంద్ర ప్రతిబింబము, అలాగే వెండి సర్పము, అలాగే తెలుపు రంగు జాకెట్ ముక్క కానీ, లేదా తెలుపు రంగు తువ్వాలు కానీ, ఏదైనా సరే తెలుపు రంగు పచ్చి కండువ కానీ ఏదైనా సరే ఇవన్నీ కూడా మీకు దగ్గరలో ఉన్నటువంటి బ్రాహ్మణులకి లేదా ఆలయంలోనే ఉండేటువంటి అర్చకులకు దానంగా ఇస్తే దానం చేయడం వల్ల మీకు మరింత శ్రేష్టంగా ఉంటుంది. మరి మీకు ప్రత్యేకమైనటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. లేదా అంటారా, మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే, పంతులు ఎవరైనా ఉంటే, పూజలు చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే తర్వాత రోజు కూడా ఇవ్వచ్చండి. మరి మీరు పొద్దున్న లేచి తలస్నానం చేసి కాస్త బ్రాహ్మణులకి ఉలవలు, బియ్యము రెండూ కలిపి దానం, చంద్రగ్రహణం రోజు సర్పము ఇవన్నీ కూడా వాళ్ళకి ఇవ్వచ్చు అనమాట. అలా చేస్తే మీకైతే ఉండగా మంచిగా ఉంటుందండి. ఇది ఒక మంచి అవకాశం. మరి ఈ యొక్క రాశి వారి జీవితంలో ఈ యొక్క చంద్రగ్రహణ ప్రభావం ప్రత్యేకంగా మిమ్మల్ని మరింత ఇబ్బందులు తోసేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. కనుక కుదిరితే ప్రశాంతంగా ఇంట్లో ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని మీకు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు జపించుకోవడం అయితే మంచిదండి. పట్టువిడి సమయంలో స్నానం చేయండి, పట్టువిడుపు స్నానం తప్పకుండా స్నానం చేయండి. సూర్యుడికి మనసుతోటి ధ్యానం చేయటము మరింత ఉత్తమంగా ఉంటుంది. ఇక ఈ రాశి వారికి మరీ ముఖ్యంగా మీరైతే సేవ్ చేసుకోండి. రేపటి ఖచ్చితంగా కూడా ఈ వీడియో మాత్రం ఖచ్చితంగా కూడా విని తీరాలి, పఠించి తీరాలి. రేపటి మీరు మాత్రము తెలిసిన వారు తప్పించుకుంటారు, తెలియని వారు తప్పించుకుంటారు. అనేక రకాల ఇబ్బందులు అయితే ఖచ్చితంగా పడతారండి. కాబట్టి ఖచ్చితంగా మీరైతే ఉండాలి. మీరు బలమైన వ్యక్తులని నేను అనుకుంటున్నాను. అలాగే మీరు కనుక ఖచ్చితంగా ఈ దానం కనుక చేస్తే 1 గంటలో మీరు కాదనుకోని దానం పోతే పోయిందనుకోండి. మీరు కనుక చేస్తే మీకున్న సమస్యలు రానున్న 6 నెలల్లో మీకు ఎటువంటి ఇబ్బందులు, ఎటువంటి సమస్యలు ఖచ్చితంగా రాకుండా మీరైతే చాలా మంచిగా నిలబడతారని మనస్ఫూర్తిగా చెప్తున్నానండి.
మరి రేపటి రోజు మాత్రం ఖచ్చితంగా ఈ రాశి వారి రకాల దానాలు చేయటం వల్ల మీకు చంద్రగ్రహణ పరిహారం అయితే ఖచ్చితంగా సాగుతుందండి. ఖచ్చితంగా కూడా రేపటి రోజు మీరు మాత్రము చంద్రగ్రహణ నియమాలు మాత్రం ఖచ్చితంగా పాటించండి. రేపటి రోజున ఇంట్లో గాయత్రి మంత్రము ఇల్లంతా కూడా దండించేటట్టుగా టీవీలో పెట్టుకోండి. లేదంటే మీరైనా సరే చరణం పాటించడం ద్వారా మీకు ఇంట్లో ఆర్థికంగా కలుసుపడతనంగా ఉంటుందండి. మరి తెలుసుదాకండి రాశి వారి జాతక ఫలితాలను తిరిగి రేపటి రోజు మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.